హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ముల్లంగి పచ్చడి ట్రెడిషనల్గా చేస్తున్నాం. ఇది నెల రోజుల వరకు నిలువ ఉండే పచ్చడి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ముల్లంగి వేసుకుని తర్వాత అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత పక్కకి తీసుకొని ఒక 10 లేదా 14 తీసుకుని ఎండుమిరపకాయలు తీసుకొని అవి కూడా బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో టమోటా, ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అవి చల్లారి పెట్టుకోవాలి. మనం ఈ గ్యాప్లో 1 కప్పు చింతపండుని నానబెట్టుకొని మిక్సీ వేసుకున్నాం. తర్వాత ఇవి 3 చల్లారిన తర్వాత మిక్సీ వేసి స్మూత్ పేస్ట్లా తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మనం ఎండుమిర్చి, ఇంగువ, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసి బాగా ఉడకనివ్వాలి. నేను తెల్లగడ్డ వేయడం, క్లిప్ తీయడం మర్చిపోయినాను, మళ్ళీ వేస్తున్నా. ఇలా నేను చేసే వీడియోని ఫాలో అవ్వండి. ఇలా తెల్లగడ్డని వేయించుకొని వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని పైన వేసేసి కలిపేస్తే స్టవ్ ఆపేసి కలపాలి. కలిపిన తర్వాత వేడి అన్నంలో నెయ్యి, ఈ పచ్చడి వేసుకొని తింటే అస్సలకి మర్చిపోలేరు ఈ టేస్ట్ని. అంత బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్